రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ బాధ్యత అని చెప్పారు. జగన్ వి ఊసరవెల్లి రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు సేకరించామని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి జరిగితే పెట్టుబడులు, ఉపాధి వస్తాయని అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులపై కక్ష సాధించారని అన్నారు. గురించి తెలియదు కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తక్కువ తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సెంట్రల్ ప్లేస్ లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం అధ్యక్ష. దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం. అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి, ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో ఉంటుంది. అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతనే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. రాజధాని పైన చీకట్లు ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కి పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాటగా దిశ వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరం బాధితులమే, ఉండేవాళ్ళం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరం బాధితులమే. అందరం కూడా సఫర్ అయ్యాం. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది